వేదిక మీద ఆశించినటువంటి గౌరవ శాసనసభ్యులు గుమ్మల జయరాం గారికి, మాజీ శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ గారికి, మాజీ శాసనసభ్యుల మిత్రులు మనసుల గుప్తా గారికి, ఆంజనేయులు గారికి, వేదిక రాసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సుదినమని చెప్పుకోవాలి. కరువు సీమగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఒక గుత్తి కోఆపరేటివ్ బ్యాంకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 5వ బ్రాంచ్ని మన అనంతపురం జిల్లా గుంటకల్లో ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా గొప్పగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చిన్న చూపు ఉంటుంది ప్రజల్లో కూడా. దాని మీద పెద్దగా ధ్యాస పెట్టరు. ఏదో లోన్లు కావాలంటే వచ్చేవాళ్ళు తప్ప డిపాజిట్ చేసేది ఎక్కువగా రాదు బ్యాంకుకి. ఎందుకంటే అది అవగాహన లేదన్నమాట. స్థానికంగా అంటే సహకారంగా మనం ఒప్పుకోలు చేసుకున్నటువంటి బ్యాంకుల్ని ఈ విధంగా మనం బ్రాంచ్లు పెంచుకుంటూ అందరికీ అనుకూలమైనటువంటి ఒక వాతావరణం తీసుకురాగలిగితే తప్పకుండా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా 2 బ్రాంచ్లు కూడా మళ్ళీ ఓపెన్ చేయబోతున్నారు. కదిరి అదేవిధంగా అంటే మన జిల్లా దాటి జిల్లా ఇంకో పరిధికి కూడా వెళ్ళేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా నేను చేస్తున్నటువంటి కృషికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పాల్గొనడానికి కూడా హృదయపూర్వకమైన ఒక అభినందన తెలియజేసుకుంటున్నాను. మనందరూ ఇంతకు పెద్దలు మన ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఈ కోఆపరేటివ్ సంస్థకు సంబంధించినటువంటి అనేక సమస్యల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం గురించి కావచ్చు, లేకపోతే వారి నుంచి రావాల్సిన సహకారం కావచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మనమందరూ ఒకటే కోరుకోవాలి, ఈ బ్రాంచ్ ఇంకా పెంచాలి. ప్రతి ఒక్క మండలాన్ని కూడా ఏదైతే స్థాయికి తీసుకురాకపోతే ఖచ్చితంగా మన ప్రాంతవాసులకు ఉపయోగపడేటువంటి ఒక అవకాశం మనకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. అదేవిధంగా జిల్లా భాష గారు ఒకటే కోరుకుంటున్న జిల్లా గారిని ఇప్పుడు రీసెంట్ గా నేను బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ బ్యాంకుల యొక్క పరిస్థితిని నేను గమనించినప్పుడు మన దేశంలో ఎక్కువగా నార్త్ ఇండియాలో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కువగా వాడుతున్నారు. మన సౌత్ లో వాళ్ళు వచ్చేప్పటికి అతి తక్కువగా ఇవ్వడం చూస్తా ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున నేను ఆ రోజు వాళ్ళకి ప్రశ్నిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 5 ఆర్ఓ ప్లాంట్లు, యూనియన్ బ్యాంక్ నుంచి ఒక 4 ఆర్ఓ ప్లాంట్లు, మిగతా కెనరా బ్యాంక్ నుంచి ఇస్తామని చెప్పేసి ముందు రావడం. కాబట్టి నేను ఒక చిన్న విషయంగా మేము కోరుకుంటున్నాను, గుత్తి పట్టణం నుంచి మొదలు పెట్టండి. మనకి గుత్తిలో కూడా మంచి సమస్య చాలా ఎక్కువ ఉంది. కాబట్టి గుత్తి టౌన్ బ్యాంక్ పేరుతో ఒక వాటర్ ప్లాంట్ ఒక 5 లక్షల రూపాయలు మీరు వెచ్చిస్తే మీ బ్యాంకు ద్వారా మీకు పబ్లిసిటీ వస్తుంది, మీరు ప్రజలకు సేవ చేసే వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో కూడా కొంచెం మీరు కూడా దయచేసి మన ప్రాంత అభివృద్ధికి గ్రామాల్లో మీరు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాంకు గురించి చాలా మంది తెలుస్తారు. కాబట్టి వాటి మీద కూడా కొంచెం మీరు శ్రద్ధ పెడితే బాగుంటుంది ఆ యొక్క సూచన. అదేవిధంగా ఈ బ్యాంకుల ద్వారా ఇందాక చెప్పినట్టుగా మనము ప్రాపర్టీస్ మీదే మనకి లోన్లు వస్తాయి. కాబట్టి ప్రాపర్టీస్ చాలా భద్రంగా వాళ్ళు పగడబందిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ డబ్బులు కావాలంటే ఎక్కడ దొరికే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా మన ఇల్లు కానీ లేకపోతే మన భూమి కానీ తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి బయట ప్రాంతాల్లో మనం ఎక్కువ వడ్డీలు తీసుకోవాలి. కాబట్టి అలాంటి నామినల్ వడ్డీగా ఈరోజు దాదాపు 7.5% చెప్తున్నారు వారు. ఈ వడ్డీకి మనం తీసుకోవడం అయితే అంటే డిపాజిట్ కావచ్చు, లేకపోతే 10% లోన్ కావచ్చు. ఈ కేవలం ఒక 1% మార్జిన్తో దాదాపుగా ఈరోజు 250 కోట్ల టర్నోవర్ తీసుకురాగలిగారంటే నిజంగా మనం అందరూ కూడా అభినందించాలి గట్టిగా చెప్పకపోతే. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి బ్యాంక్ ఒక చిన్న పట్టణంలో గుత్తిలో ఉన్నటువంటి పట్టణంలో బ్యాంకుని ఇంత స్థాయికి తీసుకురాగలిగారంటే తప్పకుండా మనం అందరూ కూడా వాళ్ళని అభివృద్ధి ప్రోత్సహించాలి. ఇలాంటి బ్రాంచ్లు ఎక్కడైతే మనం ఏర్పాటు చేస్తారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనం కూడా డిపాజిట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. అదేవిధంగా నేను ఒకటే కోరుకున్నాను, బ్యాంకు పాల్గొవాలని రైతన్నల కోసం ఎక్కువగా మీరు కొంచెం కృషి చేయండి. రైతన్నలు చాలా ఇబ్బంది పడతారు, మన కరువు సీమ ఇది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి కొంత పర్సెంటేజ్ మీరు ఏదైతే లోన్ ఇవ్వాలనుకుంటారో అందులో కొంత శాతం మీరు రైతన్నల కోసం ప్రోత్సహించలేదు లోన్లు కూడా మీరు దాంట్లో మీరు కొంత పంచాలని చెప్పేసి కోరుకుంటూ చాలా మంచి సంతోషం. కొన్ని ఇలాంటి బ్రాంచ్ ఇంకా విరివిగా రావాలి, అందరికీ ఉపయోగపడాలి, మనం కూడా దాన్ని అందుబాటు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ పాల్గొనడానికి వారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.